నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాడుతా తీయగా షోపై ప్రముఖ సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మరి దీనిపైన కొందరు కూడా స్పందించడం జరిగింది. మరి మొత్తానికి ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరూ కూడా ప్రవస్తి కులం గురించి, కుటుంబం గురించి సెర్చ్ చేస్తున్నారు. ఎందుకు ఈ కుల ప్రస్తావన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే. ప్రవస్తి ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాము. దీనిపైన కొందరు స్పందిస్తున్నారు, కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రవస్తి కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు, కులం గురించి ఎందుకు సెర్చ్ చేస్తున్నారు, ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి గురించి మాట్లాడుకుంటే నిన్న సునీత గారికి కౌంటర్ వీడియో తయారు చేసింది, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఈవిడ ఒక ఎలిగేషన్ పాస్ చేసింది. సడన్గా అయ్యో పాపం ఏంటో అనుకున్నారు. తర్వాత సునీత గారు కూడా రిప్లై ఇచ్చారు, ప్రవీణ గారు రిప్లై ఇచ్చారు. తర్వాత ప్రవస్తి దానికి మళ్ళీ రిప్లై ఇచ్చింది వీటికి, సునీత గారి వీడియోకి. అప్పుడు అనిపించింది, అందులో కనపడింది తన అన్మెచ్యూర్డ్ లెవెల్స్ ఏంటనేది. వీడియో స్టార్ట్ చేసేటప్పుడే నువ్వేమన్నావంటే, సునీత గారు మీరు అన్నారు కదా ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను నేను ప్రవస్తిని అని నేను అడిగాను నిన్ను కూర్చోబెట్టుకోమని. ఎలా ఉందంటే అన్మెచ్యూర్డ్ పీపుల్ ఇప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు గొడవపడ్డప్పుడు నేను అడిగానా నిన్ను నన్ను గనమని నన్ను పెంచమని అంటారు చూడు, ఆ టైప్ ఆఫ్ అన్మెచ్యూర్డ్. ఇలాంటి మెచ్యూరిటీ లేని పిల్ల ఎలిగేషన్స్ పాస్ చేస్తే ఇంతమంది మాట్లాడుకున్నారు 2 రోజుల నుంచి, అదేదో ఉందేమో అనుకొని. నెక్స్ట్ పిల్లకి 4 తగిలించి మంచి చెప్పాల్సిన తల్లి కూడా ఆవిడతో పాటు వత్తాసు పలుకుతా తిరుగుతూ ఉంది. ఈ అమ్మాయికి ప్రతిసారి కీరవాణి గారు కానీ సునీత గారు కానీ సలహాలు సూచనలు మాత్రం ఇచ్చారు కాబట్టి ఎప్పుడు అవమానించేలాగా చెప్పలా. కాకపోతే నీ అన్మెచ్యూర్డ్ బిహేవియర్ నీకు అది అవమానంగా అనిపించింది. ఇంకొకటి పాటల సెలెక్షన్. నేను ఇదే పాట పలానా ఛానల్లో పాడితే అక్కడ ఓ అన్నారు, నేను అడిగితే అదే నువ్వు పాడకపో అన్నారు అన్నట్టు చెప్తున్నావు. అట్లా ఏమి అనరు. ఇదే పాటని అక్కడ ఓకే చేశారు, ఇక్కడ ఓకే చేయలేదంటే దాని అర్థం ఏంటంటే అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా, చాలామందికి తెలియట్లా ఇవి. జీ టీవీ యాజమాన్యానికి ఆడియో రైట్స్ కొన్న పాటలు కొన్ని ఉంటాయి, ఆడియో హక్కులు ఉంటాయి తెలుసుగా, సినిమాలాగే. మా స్టార్ యాజమాన్యానికి కూడా ఆడియో హక్కులు కొన్న కొన్ని పాటలు ఉంటాయి. సన్ నెట్వర్క్, జెమిని, ఈటీవీకి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అదే ఈటీవీలో నువ్వు మయూరి విడుదల పాటలు పాడావనుకో, ఎవ్వరు ఏమన్నారు, నీ ఇష్టం, హ్యాపీగా పాడుకో. మిగతా ఏమైనా ఆదిత్య మ్యూజిక్కో, మ్యాంగో మ్యూజిక్కో, టీ సిరీసో లేకపోతే ఇంకేమన్నా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళతో వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయో మనకు తెలియదు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని పాటలు ఇస్తావు, నేను ఈ పాటలన్నీ ఎరగదీసే లెవెల్లో కరగదీస్తానండి అని చెప్పేసి 16 పాటలు ఇచ్చావు. 16 పాటలు నేను యాజమాన్యానికి పంపిస్తే అందులో 10 పాటలు తీసేస్తుంది. దేనికి అంటే మాకు దానికి సంబంధించిన కాపీ రైట్స్ లేవు, మా దాంట్లో వేసుకోవడానికి లేదు, పాడుకోవడానికి లేదు. మీకు ఇంకో విషయం తెలుసా, ఇళయరాజా పాటలు ఎవడు పాడడానికి లేదు, ఆయన కేసులు ఎత్తాడు, ఆయన కాపీ రైట్ ఉంది, పెటెంట్. అట్లా లేదు. ఇప్పుడు ఈవిడ ఎలా ఫీల్ అయింది ఈ విషయంలో, అసలు విషయం కనుక్కోవాలి లేదా అడిగి తెలుసుకోవాలి. నేను ఇన్ని పాటలు ఇస్తే వద్దంటున్నారు, మిగతా వాళ్ళ పాటలేమో ఓకే చేస్తున్నారు. అండ్ నౌ ఈ పాట నేను తెచ్చాను, వాడు తెచ్చాడు, నన్ను వద్దన్నారు, వాడు పాడతా అంటే ఓకే అన్నారు అని కూడా కంప్లైంట్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఓవరాల్ ఎపిసోడ్కి ఎపిసోడ్ డైరెక్టర్ అనేవాడు ఒకడు ఉంటాడు. అతని డ్యూటీ ఏంటంటే ఎపిసోడ్ ఆడియన్స్కి రక్తి గట్టించేలాగా మలచడం. ఒక పాట ఇదే ఎపిసోడ్లో ఈ పిల్ల కంటే ఈ పిల్ల పాడితే బాగుంటుంది అని వాళ్ళకి అనిపిస్తే ఆ పాట అటు ఇస్తారు. ఈవిడకి సూట్ అయ్యే పాటలు కూడా ఈవిడకి ఇస్తారు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, నాకు అసలు ప్రపంచంలో ఎక్కడ లేనంత ప్రతిభ నాకు ఉంది, నేను ఆ పాట పాడుంటే, వీడు ఏ పాట అయితే వద్దన్నాడో అదే పాట నేను పాడుంటే ఈ పాటకి టైటిల్ విన్నర్ నేనే, వద్దన్నావు కాబట్టే నేను ఎలిమినేట్ అయ్యాననే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సునీత గారట, ఈవిడ ఎలిమినేట్ పోతే ఎట్లా ఎలిమినేట్ అవుతావో చూస్తా అని కూర్చుందంట అక్కడ, కల్లారిలా చూడ్డానికి. తప్పు ఇలాంటి ఎలిగేషన్స్ అని పాస్ చేయడం. వాళ్ళు నీ గురువు స్థానంలో ఉండి సలహాలు ఇస్తారు అంతే. నువ్వు చెప్పిన దానికి తోడు మీ అమ్మగారు, ఆవిడ కూడా అవునవునవును మా పాప అసలు పుట్టుడే సరిగా మా పానింది, ఏడుపు కూడా ఏడవలేదు, అట్లాంటి సంగీత ప్రావీణ్యురాలిని ప్రపంచం మొత్తం మెచ్చిన ఉత్తమోత్తమ సింగర్ని కేవలం ఈ 4 మాత్రమే వద్దన్నారు, అసలు వీళ్ళకి కావాలనే అంటున్నారని ఆవిడ కూడా
చాలా తప్పు తప్పు తప్పు. ఎప్పుడు ఇలాంటివి పెట్టొద్దు. అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్ గురించి చేసిన ఎలిగేషన్ అయితే మరీ నీచమైన ఎలిగేషన్. ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలు కావవి. ఆ షోకు ఉండే పద్ధతులు పాటలు చాలా వేరేగా ఉంటాయి. కాస్ట్యూమ్ గురించి ఈటీవీ కాస్ట్యూమ్ గురించి మాట్లాడే అర్హత ఈటీవీకి కూడా లేదు. అంత పద్ధతిగా ఉంటాయి. అర్థమైందని నేను చెప్పి అంత పద్ధతిగా ఉంటాయి. పైగా పాడుతా తీగే కాస్ట్యూమ్ గురించి మాట్లాడే అర్హత అసలు ప్రపంచంలోనే ఎవరికి లేదు. ఎందుకు అంటే అంత పద్ధతిగా ఉంటాయి అవి. అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు వాటి గురించి. బట్ ఈరోజు ఒక ఆవిడ మాట్లాడింది, అది తప్పు. సరే, నౌ ఇంత జరుగుతూ ఉంది. సునీత గారి తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ పిల్ల తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళల్లో ఉన్న అద్భుతమైన ఈ గుణం ఇంత జరుగుతుంది కదా, అసలు ఈవిడ కులం ఏంటంటావు? మనోళ్ళేనా? ఇది ఏది లాస్ట్ టైము జేడి వాన్స్, మన ఉషా చిలుకూరి వాళ్ళ హస్బెండ్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఆవిడ మన తెలుగు సంతతికి చెందిందట అని తెలిసిన వెంటనే ఆవిడది ఏ కులం? మనోళ్ళేనా? నెక్స్ట్ బిగ్ బాస్ విన్నర్ మనోడేనా? ఐఐటి జేఈ విన్నర్ ర్యాంక్ హోల్డర్ మనోడేనా? సునీత విలియమ్స్ అంటే ఓకే, సునీత మనదే, ఏ కులం అంటావు? కమలా హ్యారిస్ ఓకే, వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాక హ్యారిస్ అయ్యిందిలే, ముందు కమలా కదా. మనోళ్ళేనా? ఇలాంటివి మనకి ఎందుకు వచ్చాయో తెలియదు కానీ ఆది నుంచి ఉన్నాయి, వీటికి ఎప్పుడు అంతమవుద్దో తెలియట్లా. ప్రతిసారి ప్రతి దాంట్లో ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కులపిచ్చి ఎందుకు వస్తుంది? కులపిచ్చో కులగజ్జో ఏమంటారో ఈ దరిద్రాన్ని. ఎవరైతే ఉంది అంటే సరే మనోళ్ళే అయితే ఇప్పుడు ఏంటి, వాళ్ళని చూసి ఇన్స్పైర్గా తీసుకొని నువ్వేమన్నా అయ్యావా? లేదే, ఏమీ లేదు. సరే సునీత విలియం పైకి ఎగిరింది, మనోళ్ళే. ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకొని కనీసం నువ్వేమైనా ఎగిరావా? లే. ఈ మిస్ యూనివర్స్ మనోళ్ళే, పోనీ ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వేమన్నా అయ్యావా? నథింగ్. బట్ జస్ట్ ఏదో అలా మన దేశంకి చెందిన వాళ్ళే. ఇప్పుడు ఒలింపిక్ మెడల్ వచ్చింది భారతదేశానికి, గర్విద్దాం. మన రాష్ట్రానికి ఇంకా గర్విద్దాం. మన ఊరోడు ఇంకా గర్విద్దాం, మనోడే. అసలు దీనికైతే ఇంకా ఆనందానికి అవధులే ఉండవు. ఈ లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటారు. తప్పు. మనిషిని గుర్తించండి అంతే. ఇప్పుడు ఆ వివాదం ఉంది, సునీత అంటావా, ఆ మ్యాంగో ఆయన్ని కట్టుకుంది, మ్యాంగో ఆయన చౌదరి, ఓకే, కాబట్టి సునీత మాకు సరిపోయింది. ఈ పిల్ల ప్రవస్తి ఆరాధ్య కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంది, నెయ్యి ఎక్కువ తింటుందేమో, బ్రాహ్మణ పిల్ల అంటావా లేకపోతే ఇంకేమన్నా ఇట్లా. దేనికి? సరే బ్రాహ్మణ పిల్ల అయితే ఏంటి, ఇప్పుడు మనందరం వెళ్ళి సపోర్ట్ చేయాలి. సరే చౌదరి పిల్ల, ఈయన మనం అందరం వెళ్ళి సపోర్ట్ చేయాలి. ఇంకో పిల్ల లేదు, ముస్లిమో క్రిస్టియనో హిందువో లేదా దళితురాలో, మనందరం వెళ్ళి చేయాలి. ఇది తప్పు ఎప్పుడు పెట్టుకోవద్దు. మనిషిని మనిషిలా చూడండి. వాళ్ళ వృత్తిలో ఎక్కడైనా ఉండనివ్వండి. వీలైతే ఇన్స్పిరేషన్గా తీసుకో, సరిపోయింది కదా. ఇకపోతే ప్రవస్తి అనే అమ్మాయి, ఇప్పుడు పర్సనల్గా చెప్పాలనుకుంటే అసలు ఈ పిల్లని పార్థతీయకి ఎలా తీసుకున్నారో నాకు అర్థం కాల. నాకు పెద్దగా ఈవిడ పాటల్లో అంత ప్రావీణ్యం అయితే ఏం కనబడలా. పాడతా తీయగాకి తీసుకునే అర్హతలు అయితే ఈ పిల్లకి లేవు. ఇంకేమైనా ప్రైవేట్ షోలు చేసుకుంటే చేసుకోవచ్చు, లైక్ వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే సింగింగ్ కాంపిటీషన్లు ఉంటాయి. పాడతా తీగ అనేది అది సంగీత సామ్రాజ్యానికి ఒక కంచుకోట చెప్పాలంటే. దాని అర్హతలు వేరేగా ఉంటాయి. అంటే అర్హత లేనోళ్ళు అక్కడికి వచ్చి నన్ను అవమానించారని ఫీల్ అవ్వడం ఇంకా పెద్ద వింత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.